ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 25 మే నుండి 31 మే వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు ఏ విధమైనటువంటి ఫలితాలను పొందబోతున్నాం, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలున్నాయి. చక్కని ఉత్సాహంగా మానసికమైనటువంటి చక్కని ఒక స్థాయి, మానసికమైనటువంటి ఒక చక్కని తృప్తి సంతృప్తి అన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. భవిష్యత్తుకు కావలసినటువంటి అనేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మునిగి ఉంటారు. తామేదో సాధించాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, ఒక రకమైనటువంటి రాణింపు పొందాలనేటువంటి ఆలోచన, ఒక రకమైనటువంటి ఆరాటం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తన యొక్క సోదరుల గురించి కానీ ఒక రకమైనటువంటి ఆరోగ్య విషయంలో లేదా వారి యొక్క భవిష్యత్తుకు కావలసినటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తన సోదరుల గురించి మీరు చేయాల్సినటువంటి ఏదైనా వారి భవిష్యత్తు కోసం ఏమైనా చేయాలి, తామే చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనేటువంటి బాధ, ఒక రకమైన వారి కోసం కొంతమంది నిపుణులను, కొంతమంది శ్రేయోభిలాషను సంప్రదించేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా చక్కని రాణింపు ఏర్పడుతుంది. మీరు కోరుకున్నటువంటి స్థాయి మీకు దొరుకుతుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు సూర్యాష్టకంతో పాటు ప్రతి శుక్రవారం కొంచెం ఏదైనా గోవుకి ఆహారంగా తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నా కానీ అదేవిధంగా మీకు ధనం కూడా చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సంతానం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. సంతానం తమ మాట వినట్లేదనో లేదా వాళ్ళు ఏదో ఇంకొక మార్గంలో వేరే మార్గంలో ప్రయాణిస్తున్నారనేటువంటి ఒక అనుమానం, ఒక అపోహ, ఒక రకమైన భయం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ధన విషయంలో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాలలో మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ, నూతన వ్యాపారాల్లో మీరు ప్రవేశించాలనుకునేటువంటి ఒక మార్గం కానీ దాంట్లో కొంత మీకు సుగమం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక ఆత్మీయ వ్యక్తి కానీ, ఒక అమృత హస్తం కానీ మీకు లభించవచ్చు. చక్కని శ్రేయోభిలాషులు మీకు పరిచయం అవటం, వారి వల్ల కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. ధనం మాత్రం కాస్త ఖర్చు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సహవాసాల వల్ల కొన్ని అలవాట్ల వల్ల కొంత ఇబ్బంది మాత్రం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ఎప్పుడో ఎక్కడో పోయినటువంటి కొంత ధనం కానీ లేదా ఎవరో ఇక చూడడం వాళ్ళను అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులను కానీ మళ్ళీ మీరు చూడటమో లేదా ఆ ధనాన్ని తిరిగి మీరు పొందటమో జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పోగొట్టుకున్నటువంటి విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడినా కానీ, బంధువులతో విరోధం కానీ, అనవసరమైనటువంటి మీరు అనన్నటువంటి మాటలకు కూడా ఫలానా వారు ఈ విధంగా అన్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి అపోహలు, ఒక రకమైనటువంటి అభాండాలు మీపైన మీరు భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనం విపరీతంగా ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కొందరికి స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.
అయితే గతంలో చేసిన రుణం కానీ, గతంలో మీరు రుణంగా ఇచ్చినటువంటి ధన విషయంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని విరోధాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహాల వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వం జరిపేటప్పుడు, మధ్యవర్తిత్వంగా మీరు సంతకాలు చేసేటప్పుడు కూడా కాస్త శ్రద్ధ జాగ్రత్తలు తీసుకునేటువంటి జాగ్రత్త పడండి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి అశ్రద్ధ పనికిరాదు సుమా. ఇక కోర్టు గొడవలు లేదా పోలీస్ స్టేషన్లో లేదా చట్టపరమైనటువంటి కొన్ని వివాదములు మళ్ళీ తెరపైకి రావటమో, లేదా అలాంటి వివాదాలు ఏవైనా సమసిపోయినాయి అనుకున్నటువంటి వివాదాలు కాస్త మళ్ళీ వాటిని మళ్ళీ మీరు వాటి గురించి ఒక రకమైనటువంటి భయాందోళన చెందేటువంటి పరిస్థితులు ఏర్పడటము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చక్కని న్యాయ నిపుణులను సంపాదించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వారాంతంలో మాత్రం మీకు కాస్త అనుకూలం ఉంటుంది, సుఖం ఉంటుంది. ధనం కాస్త ఖర్చు అయినా కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రమే పొందుతారు. స్త్రీలకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రము, అలాగే శనైశ్చర స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా ఆనందంగా, హాయిగా, ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో చక్కని వృద్ధి, మీ యొక్క మాటకు చక్కని విలువ పెరగటం, పై అధికారులు కానీ, మీ యొక్క యాజమాన్యం కానీ మీ యొక్క సలహాలు తీసుకోవటం, తద్వారా మీకు ఉద్యోగంలో పదోన్నతి కానీ, లేదా మీరు జీత వ్యత్యాలలో, వేతనాలలో కాస్త ఉన్నతి కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం కళాకారులకు చక్కగా ఉంది. ఏదైనా ఒక చక్కని శుభ పరిణామం కానీ, ఏదైనా ఒక రకమైనటువంటి కొత్త అవకాశం కానీ లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక నూతనంగా కళారంగంలో ప్రవేశించే వారికి కూడా చక్కని అవకాశాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాల సంబంధాలు కూడటం, కొందరికి వివాహ పూర్తిగా నిశ్చయం కావటం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. ఈ వారం అంతా కూడా లావాదేవీలు జరిపేటప్పుడు కానీ, లేదా మధ్యవర్తిత్వం జరిపేటప్పుడు కానీ ఏదో విధంగా ఇతరులు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు కదా, ఏదో విధంగా ఇతరులు మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నారు కదా అనేటువంటి ఒక అత్యుత్సాహంతో ఒక రకమైనటువంటి ఎదుటివారి యొక్క స్వంత విషయాలపైన కానీ, ఎదుటివారి యొక్క అభిప్రాయాలపైన కానీ మీ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. దానివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. నూతన విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని కానీ, లేదా సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా ఒక విచిత్రమైనటువంటి, ఒక రకమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఊహించినటువంటి, అసలు మీ నుంచి కాదు అనుకున్నటువంటి, జీవితంలో ఈ పని చేయలేను, ఫలానా ప్రయోజనం నాకు చెందదు, నేను పొందలేను అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా అనూహ్యంగా మీరు ఊహించని విధంగా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏ సమస్యకైతే ఎక్కువగా ప్రయాసపడుతున్నారో, ఏదైతే కావాలని విపరీతంగా మీరు ఆరాటపడుతున్నారో అది కాస్త దూరంగా జరగడం, ఈ రకమైనటువంటి మిశ్రమ ఫలితాన్ని మీరు పొందే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇక ఈ వారంలో మీ యొక్క ఆధిపత్యం, మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కని గుర్తింపు, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మీ పేరుతో ఏదైనా స్థిరాస్తులు ఏవైనా మీ పేరుతో ఒక రకమైనటువంటి ఆస్తి లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక విపరీతమైనటువంటి పోటీతత్వాన్ని ఎదుర్కొంటారు. ఇంట్లో బయట కూడా మీ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఇక ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. మీరు కోరుకున్నటువంటి స్థానానికి వెళ్ళటమో, మీరు కోరుకున్నటువంటి విషయంలో మీరు చక్కని ఆధిపత్యాన్ని చెలాయించడమో, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. మీరు చేసేటువంటి ఆలోచనలు, ప్రణాళికలన్నీ కూడా చక్కని మీకు ఒక రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందే విధంగా, ఏర్పరిచే విధంగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ హయగ్రీవ స్తోత్రంతో పాటు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి.
ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మానసికమైనటువంటి ఒక యుద్ధం, మానసికంగా ఏదో తెలియనటువంటి ఒక ఆరాటం, పోరాటం ఇలా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా కోపానికి రావటమో లేదా అసహనానికి గురవటమో, ఎదుటివారి అస్తమానమో మిమ్మల్ని వేధిస్తున్నారు అనేటువంటి ఒక బాధ మీలో ఏర్పడటమో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితుల పరంగా కానీ లేదా మీరు చదువుకునేటువంటి కళాశాలలో కానీ కొంతమంది స్నేహితుల వల్ల ఒక రకమైనటువంటి వేధింపు కానీ లేదా ఒక రకమైనటువంటి చికాకు కానీ మీరు ఎదుర్కోవటం, తద్వారా ఒక రకమైనటువంటి అభద్రతా భావాలు ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా కొంచెం చిన్న చిన్న విషయాలు కాస్త మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ధన విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలైతే ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి చికాకులు, సహజంగా స్త్రీలకు ఏర్పడేటువంటి కొన్ని సమస్యలకు చక్కని వైద్య సలహా తీసుకునేటువంటి అవసరం కూడా రావచ్చు. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తండ్రి గారితో ఉండేటువంటి చక్కని ఒక రకమైనటువంటి సత్సంబంధాలలో కానీ ఒక రకమైనటువంటి ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వ పరంగా మీరు చేసేటువంటి పనులు, ప్రభుత్వోద్యోగం కోసం మీరు చేసేటువంటి కొన్ని పనులు మాత్రం మీకు సానుకూల పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక రకమైనటువంటి తొందరపడేటువంటి తత్వము, ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా కోపాన్ని తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. కనుక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు చంద్రుడి యొక్క స్తోత్రాన్ని నిత్యం ఆ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పారాయణం చేయండి. వీలైతే స్వయంపాకాన్ని ఒక బ్రాహ్మడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఈ వారం చక్కగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందం, ఉల్లాసం, ఉత్సాహంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ధనం కాస్త ఒక రకమైన ప్రణాళిక లేకుండా, ప్రణాళికాబద్ధంగా కాకుండా కాస్త విరివిగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనం విరివిగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక గృహంలో ఒక శుభకార్యాచరణ చేస్తారు. సంతానానికి కానీ తమ గృహంలో ఒక చక్కని మంగళకరమైనటువంటి ఒక శుభకార్యాన్ని చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా చక్కని ఆనందం, మానసిక ఉల్లాసం, బంధుమిత్రులతో కలయిక, ఎన్నడో తమ నుండి విడిపోయినటువంటి వాళ్ళు కానీ లేదా చిన్ననాటి ఎప్పుడో స్నేహితులను కానీ బంధువులను కానీ తిరిగి మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం, వాళ్ళతో చక్కగా ఆనందంగా హాయిగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. ఇక ఉద్యోగ విషయంలో పై అధికారుల వల్ల కానీ లేదా మీ తరువాతి స్థాయి ఉన్నటువంటి ఉద్యోగస్తులతో కానీ ఒక రకమైనటువంటి సహకార లోపం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆ విషయంలో కాస్త మానసికంగా కాస్త ఒక రకమైన ఉద్రేకము, టెన్షన్స్ ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంత ఆనందంగా ఉన్నా కానీ ఒక రకం ఉద్రేకం, ఇవన్నీ ధనం విరివిగా ఖర్చు కావటం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే విద్యార్థులకు ముఖ్యంగా ఒక రకమైనటువంటి చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకున్నా కానీ దాన్ని ఆచరించలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా మీ యొక్క మాటకి, మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కని గుర్తింపు, పేరు, ప్రతిష్ట ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన విద్యా విధానంలో మీరు ప్రవేశాలు పొందటం, నూతన విద్యలకై మీరు ఆరాటపడటం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో ఒక రకమైనటువంటి ఏదో అభద్రత, ఏదో జరగబోతుందేమో అనేటువంటి ఒక భయము మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక రకమైన భయం, కానీ ఆరోగ్య విషయంలో ఒక అభద్రత, ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ధన విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ ధనాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని ఒక వ్యవహరించడం మాత్రం మీకు కాస్త ఇబ్బందిగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎంత కష్టించినా కానీ, ఎంత శ్రమించినా కానీ తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతున్నాను, జీవితంలో ఒక చక్కని శిఖరాన్ని అధిరోహించాలనే ఆరాటం
కాస్త తీరటం లేదు కదా అనేటువంటి ఒక వైరాగ్యము, నైరాశ్యము మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. నిత్యం హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. ఇక వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మాత్రం పారాయణం చేయండి. వీలైతే ఏదైనా లక్ష్మీ నృసింహ క్షేత్రాన్ని మీరు సందర్శించండి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు పెద్దగా చికాకులు లేకున్నా కానీ స్థిరాస్తి విషయంలో కూడా కొంత ఒక రకమైనటువంటి మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా రావచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో పాటు అంగారక స్తోత్రం కూడా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో ప్రతి దగ్గర కూడా మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క నైపుణ్యాన్ని మీకే మీరు ప్రదర్శించుకోవాల్సిన పరిస్థితి, మీలో ఉండేటువంటి ఆ నైపుణ్యాన్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కూడా అందే అవకాశాలు ఉన్నాయి. గత చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక స్థానం, ప్రమోషన్ కానీ లేదా మీరు కోరుకున్నటువంటి స్థలానికి స్థానచలనం కానీ లేదా మీకు రావాల్సినటువంటి చక్కని గుర్తింపు కానీ ఇవన్నీ కూడా మీకు లభించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనం మాత్రం కాస్త విచ్చలవిడిగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. రావాల్సిన ధనం చేతికి అందకపోవడం, సమాజంలో మాత్రం మీరు ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించే పరిస్థితి, మీ యొక్క హోదాను నిలుపుకోవాల్సిన పరిస్థితి వల్ల ధనం చేతిలో లేకున్నా కానీ ఉన్నట్టుగా మీరు అభినయించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక రాజకీయ పరంగా కొంతమందికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు అనూహ్యమైనటువంటి లబ్ధి ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, మీరు అనుకున్న ఫలితాన్ని పొందుతారు. చిన్న చిన్న విషయాల్లో కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకరికి 2 సార్లు విజ్ఞులను సంప్రదించాల్సిందిగా చెప్పవలసినటువంటి గమనిక. ఇక స్త్రీలకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి, అంగారక 2 స్తోత్రాలను పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడినా కానీ భవిష్యత్తులో ఏదో సాధించబోతున్నాము, భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది అనేటువంటి ఒక సంతృప్తి మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతరులతో లావాదేవీలు చేసే ముందు మాత్రం కాస్త శ్రద్ధ, కాస్త నేర్పు, ఒక రకమైనటువంటి మీకై మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వృత్తి వ్యాపారాల్లో కొంత అనుకూలంగా ఉన్నా కానీ కొత్తగా నూతన వ్యాపారాలలో ప్రవేశించాలని ఆరవటం, నూతన వ్యాపారాలు చేయాల్సినటువంటి పరిస్థితులు రావటం, అలాగే అలాంటి అవకాశాలు కూడా మీరు కోరుకోకుండానే అనూహ్యంగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. జీర్ణ సంబంధమైనటువంటి వ్యవస్థపై కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన వస్తువులు కొనుగోలు చేయటమో లేదా విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు మీరు ఖరీదు చేయటమో జరగవచ్చు. సంతానం యొక్క పరిస్థితి, సంతానం యొక్క అభివృద్ధి మీకు చక్కని సంతృప్తినిచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొంత సంతృప్తికరమైనటువంటి వాతావరణము ఏర్పడేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. అంతర్గతంగా అప్రత్యక్షంగా పరోక్షమైనటువంటి కొంతమంది శత్రువులు మిమ్మల్ని ఒక రకమైనటువంటి మీ యొక్క పరపతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని కాస్త మానసికంగా బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. శత్రువులపైన ఒక రకమైనటువంటి విజయాన్ని మీరు సాధిస్తారు. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా ప్రతి విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ధన విషయంలో పెద్ద చికాకు ఉండకపోవచ్చు.
మాటలు కాస్త వాడిగా వేడిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా జీవిత భాగస్వామి ప్రవర్తన విషయంలో కానీ మీరు కాస్త సహనము ఇవన్నీ కూడా మీరు ప్రదర్శించాలి. అంతేకాకుండా వారి యొక్క ఆరోగ్య విషయంలో చక్కని శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి పేరుతో ఉండేటువంటి ఏవైనా ఆస్తులు కానీ ఇంకా ఇతరత్ర ఏమైనటువంటి కొన్ని ప్రాపర్టీస్ కానీ వివాదాస్పదం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కనుక అలాంటి వాటి విషయాలలో మీరు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా రుణాలుగా కానీ ధనం ఇచ్చిపుచ్చుకునేటువంటి సమయాలలో కూడా అనవసరమైనటువంటి అత్యుత్సాహము అనవసరమైనటువంటి శత్రుత్వాలు తెచ్చుకోకుండా నొప్పింపక తానొబ్బక అనేటువంటి మార్గాన్ని మీరు ప్రదర్శించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క చక్కని పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క విద్యాభివృద్ధి కానీ వారికి ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ చక్కని అనుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా స్త్రీలకు మాత్రం అనుకూలంగా ఉంది, విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. ఇంకా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా మీ యొక్క పరాక్రమము మీ యొక్క మాటకు చక్కని విలువ పెరుగుతుంది. చాలా కాలంగా మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవటం లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు అనేటువంటి ఒక భావం మీలోంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి, ఉద్యోగపరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక గృహ విషయాలలో ఆస్తుల విషయాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరంగా ఎవరినైతే నమ్మాలో వాళ్ళని నమ్మకుండా ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా స్తోత్రం చేస్తూ మీ యొక్క పరోక్షంగా మీ యొక్క శ్రేయస్సును కోరటం లేదో వారినే మీరు నమ్మేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో మీకు చక్కని ప్రమోషన్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా గృహాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నాలు చేయటమో దానికి కావలసినటువంటి కొంత నిపుణులను కలవటమో ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక సోదరులతో అనవసరమైనటువంటి అకారణమైనటువంటి వైరాలు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో కానీ చిన్న చిన్న విషయాలలో అనవసరమైనటువంటి స్పర్ధ రాకుండా అనవసరమైనటువంటి స్పర్ధ లేకుండా కాస్త ఓపిక సహనం మీరు ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తమ యొక్క సంతానం వృద్ధిలోకి వస్తారు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడము, ఒక రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి కొన్ని పరీక్షలు మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి రావటం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ శనైశ్వర ధ్యానంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం గ్రహస్థితి గోచారం ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది మీరంతా కూడా చక్కని సత్సాంగత్యము, సాటి మనకి సహాయం చేయటము, గోసేవ ఇలాంటివన్నీ కూడా చేసి ప్రకృతిని మనం పరిరక్షించుకుంటూ వీలైనంత వరకు ఎదుటివారికి కాస్త సహాయం చేస్తూ మీ యొక్క జాతకాన్ని మనమంతా కూడా చక్కగా హాయిగా ఉండాలని, చక్కని ప్రశాంతత ఏర్పడాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.